ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, జన్మ నక్షత్రము, నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. అష్టైశ్వర్యమను సిద్ధి ప్రాప్తిరస్తు కలగాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఆ దైవ సంకల్పమే మీకు అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. అయితే కుంభరాశి, ధనిష్ఠా నక్షత్రం, కుంభరాశి 1, 2, 3 పాదాలు వీళ్ళకి దైవ సంకల్పమైన ఆలోచనలు ఉంటాయి. 1వ పాదం నుంచి 2వ పాదం వరకు వచ్చిన వాడి విధానము గంటకి 2 ఆలోచనలు చేస్తాడు. ఒకదాని మీద కూడా నిలబడే వ్యక్తి కాదు. 2 నుంచి 3, 4 పాదాల్లో ఉండే ఒక సంకల్ప బలానికి వీళ్ళకి అధికమైన తెలివితేటల ద్వారాగా వీళ్ళు కాదు అనుకున్న పని కూడా అవలీలగా అష్టైశ్వర్యాలతో కలిపి వాళ్ళు కూడగొట్టుకున్నట్టుగా చేసేస్తారు ఆ పని. అంటే ఈ కుంభరాశిలో అంత బలం ఉంటుంది. ఈ కుంభరాశి గల వాళ్ళకి కుటుంబంలో అవకతవకలు కొన్ని ఉంటాయి. అయినా సరే వాటిని సరిదిద్దుకోబోయే తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అందులో వీళ్ళకి శతభిష నక్షత్రము, జన్మ నక్షత్రము, నామ నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రము, ఈ 2 ఉంటాయి వాళ్ళకి. శతభిష నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం. ధనిష్ఠ నక్షత్రం జన్మ నక్షత్రంగా వస్తుంది. ఈ యొక్క శతభిష నక్షత్రం కుంభరాశికి నామ నక్షత్రంగా వస్తుంది. ఈ 2 నక్షత్రాలు ఒకే రాశితో కూడుకొని ఉంటాయి. ఆ రాశికి అధిపతి సంకల్పమైన బలాన్ని కూడుకోవాలి. అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళు వాహనాన్ని తీయాలనుకుంటారు, తీయలేరు. సొంత గృహం కట్టాలనుకుంటారు, కట్టలేకపోతున్నారు. డబ్బు సంపాదించేసి అప్పులు తీర్చుకొని తన కాళ్ళ మీద తన బతకాలని కోరుకుంటాడు. కానీ బతకాలనే ఆలోచన వాడి మనసులో ఉంటుందే తప్ప ఆ ప్రయత్నాన్ని ఎంత చేసినా ముందుకు జరగట్లే. అంటే దానికి కొన్ని కారణాలు, కొన్ని జాతక బలాల నుంచి వచ్చిన ప్రాబ్లాలు ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ పుట్టిన టయాన్ని బట్టి చూస్తే కంపల్సరిగా మీకు జాతక రీతిలో ఒక చిన్న దోషం అనేది ఉంటుంది. దాన్ని గ్రహించి గమనించేట్టుకైతే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఈ ధనిష్ఠ సంకల్పమైన నక్షత్ర బలంలో ఉన్న వాళ్ళకి ఈ కుంభరాశి చాలా వరకు అధికంగా వెళ్ళి ముందంజలో నిలబెట్టేదానికి సమకూర్చుకునేలాగా ఆ నక్షత్ర బలం వీళ్ళకి చుట్టూ తిరుగుతుంటుంది. అయితే వీళ్ళకి ఏందిరా అంటే, ఏ కార్యాన్నైనా కూడా చేసేయాలి, చేసేస్తా అనే ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే వీళ్ళ ఇన్వెస్ట్మెంటు. ఆ తర్వాత వీళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేసేటప్పుడు, ఒక్క అడుగు నుంచి ఇంకొక అడుగు వేయాలనుకున్నప్పుడు కూడా వీళ్ళకి మంచి భవిష్యత్తును అందించే ఒక మార్గమైన దైవ బలం కూడా వీడికి ఎన్ననకాలు నిలబడుతుంది. అయితే కోరుకున్న స్త్రీ కావాలని కోరుకుంటారు. ఈ రాశి గల వాళ్ళకి మాత్రానికి అవకాశం వచ్చినట్టుగా వచ్చి దూరం అయిపోతుంది. మంచి సంబంధం, ఎన్ఆర్ఐ సంబంధం కావాలని కోరుకుంటారు. లేదంటే ఒక మంచి భవిష్యత్తు కలిగిన కుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలనుకుంటారు. ఎంత తెచ్చుకున్నా కూడా వీళ్ళ అవకాశంలో మాత్రానికి ఈ కుంభరాశి గల వాళ్ళకి కొద్దిగా 2 అడుగులు వెనకనే ఆలోచిస్తారు. అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళకి ఆదాయము 6 భాగాలు, ఖర్చులు 4 భాగాలుగా ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉన్నా కూడా వీళ్ళు ఒక రూపాయిని పొదుపు చేసే ఒక సంకల్ప బలం ఏర్పడుతుంది. చేసినట్టుగా చేస్తారు. అనవసరమైన ఖర్చుల్లో ఒకేసారి పుడుగుపోతారు. తర్వాత వాహన గండం తప్పిపోతే వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఈ పరాభనామ సంవత్సరం బట్టి వీళ్ళకి లక్ష్మీ స్థాన బలము, కుటుంబ స్థాన బలము, తర్వాత వ్యాపార అభివృద్ధి, కార్యసిద్ధి, కళామంత్రము, తర్వాత వీళ్ళకి అన్యున్నతిగా కలిసిపోయే కుటుంబ బలము అన్ని విధాలుగా బాగుంటుంది. సన్నిహితులు కూడా వీళ్ళకి సహకారంగా నిలబడతారు. బంధుమిత్రులు కూడా వీళ్ళకి
అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళైతే ఖచ్చితంగా కార్యబలం అనేది ఏర్పడుతుంది. ఈ శుభకార్య సంకల్పాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఈ సంవత్సరంలో. ఇది వీళ్ళ నామకార్థంలో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పడే అవకాశం కూడా ఉంది. పెళ్ళి తర్వాత ఆరోగ్య బలము, కుటుంబ బలము, ధన బలము, ధాన్య బలము, బుద్ధి బలము, తర్వాత వీళ్ళకి ఉద్యోగ బలము, కార్యబలము, వ్యాపారము, అన్ని విధాలుగా వీళ్ళకి మామిడి పండులాగా అన్ని కలిసి వచ్చేలాగా వీళ్ళకి ఆ భగవంతుడు ఆ మంచి ఆలోచనలతో దేవుడు దారి చూపిస్తాడు. కాకపోతే మీ వెనకాల ఉన్న ఈ గ్రహస్థితులు కొన్ని అడ్డంకులు పడుతుంటాయి కుంభరాశి వాళ్ళకి. వాటిని గ్రహించుకోవాలి. ఈ రాశి నుంచి ఈ వయసు నుంచి ఈ వయసుకి రావాల్సింది ఈ గడియల్లో కొన్ని ఆటంకాలు ఉంటాయి. వాటిని ఎత్తుక్కోవాలి. మీరు ఆ ఎత్తుక్కోవాలంటే మీరు పంతులు గారిని కంపల్సరీ కలిసేట్టుగైతే మీ జాతక రీతిని వేసి కుండలి వేసి జాతక బలాల్లో ఉన్న నక్షత్ర బలాన్ని చూసి మీకున్న డేట్ ఆఫ్ బర్త్ని ప్రకారం చెప్పి దాంట్లో ఉన్న దోష నివారణ చేయగలిగేంత సామర్థ్యం సంకల్ప బలం ఉంది. కంపల్సరిగా మీరు ఆ పరిహారాన్ని మీరు చేసుకోండి. ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు. సర్వే జన సుఖనోభవంతు. ఓం శ్రీ మాత్రే నమః. అయితే ప్రతి ఒక్క మానవుడు ఒక చిన్న బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని ఆశలను పెట్టుకొని దాన్ని మనం సాధించాలని ఒక లక్ష్యంలో కొంతమంది ఆలోచనలు ఉంటాయి. ఇక కొంతమంది అయితే ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలి, ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలి, లేదా నాకు నచ్చిన స్త్రీ నాకు కావాలి అనుకున్నట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు. కొంతమంది ఇందులో దీనికి సంబంధించిన కొన్ని వశీకరణ బంధాలు ఉంటాయి. వాటి వివరాలు చెప్తాను వినండి. ధన వశీకరణం, ఆరోగ్య వశీకరణం, స్త్రీ పురుషుల వశీకరణం, లక్ష్మీ వశీకరణం, కుటుంబంలో మనం అనుకున్న కార్యసిద్ధి వశీకరణం. ఈ 5 వశీకరణాలు పంచభూతాలు లాంటివి. మనకి ఏది కావాలనుకున్నా కూడా మన నోటి నుంచి వచ్చే మాట, మన మైండ్లో వచ్చే థాటు, మనం చెప్పబోయే మాట, చేయాల్సిన పని, వీటన్నిటికీ 5 అనుగుణంగా నిలబడతాయి. ఈ పంచభూతాలు ఎలాగ మనకి సంభవించి మనం నోటుకుంటూ అన్ని విధాలుగా మనకి రప్పిస్తుంటుందో అదేవిధంగా ఈ 5 సమస్యలు కూడా మనకి మనిషికి ఒక మంచి మార్గాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఉపయోగపరచుకోవాలి తప్ప దుర్వినియోగం పరచుకోకూడదు. ఏదైనా సరే అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో పరమార్థం దొరుకుతుంది. అపార్థం చేసుకుంటే మాత్రం కంపల్సరిగా దాంట్లో మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. అయితే ముందు ముఖ్యంగా ఒక వ్యాపారం చేసిన వ్యక్తి, ఒక వ్యాపారము బిజినెస్ చేస్తున్న వ్యక్తి తనకి ధన వశీకరణం కావాలి. ధన వశీకరణం కావాలంటే ఏం చేయాలి? జనాలు రావాలి. జనం వస్తేనే ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, ఆ బిజినెస్కు ముందుకు పోతుంది. దాన్ని జన వశీకరణంగా మార్చుకోవాలి. దాని తర్వాత ధన వశీకరణం. ఈ రెండింటిని మార్చుకొని ఆ స్థానంలో నిలబెట్టుకుంటే కంపల్సరిగా ఆ ధన వశీకరణానికి, జన వశీకరణానికి మీ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే కుటుంబంలో మీరు ఏదైనా కార్యం అనుకుంటే ఆ కార్యసిద్ధి కావాలి. ఆ కార్యం కావాలి అంటే ఆ కార్యం గురించి ఇతరులకు మీరు చెప్పకూడదు. చెప్పి చేస్తే ఆ కార్యం జరగదు. దాన్ని మనం వశపరచుకోవాలి. ఆ కార్యంలో మనం నిండుగా మునిగి దాన్ని ముందు దారిలోకి పోవాలి. మంచి గమ్యాన్ని చేరుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? కార్యసిద్ధి వశీకరణ మనం చేసుకోవాలి. అదేవిధంగా స్త్రీ పురుషుల వశీకరణ, భార్య భర్తలు కావచ్చు, ప్రేమించిన అమ్మాయి కావచ్చు, మనసులో అనుకున్న అమ్మాయి కావచ్చు, మనల్ని ప్రేమించి మనల్ని కాదు అనుకుని దూరం పోయిన అమ్మాయి కావచ్చు. మనం ఒక్కసారి ఆ అమ్మాయి మీద మనసు పెట్టుకున్నప్పుడు, ఆ స్త్రీ మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడి మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడు ఆలోచన మనకు ఖచ్చితంగా మనకు దక్కుతుందని నమ్మకం కలిగినప్పుడు దీన్ని స్త్రీ పురుష వశీకరణం చేసుకుంటే కంపల్సరిగా మీకు స్త్రీ పురుషుల వశీకరణంలో మంచి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ సంకల్ప బలంలో, కుటుంబ బలంలో ఒక కార్యం చేస్తున్నప్పుడు ఇంకొక కార్యం మనకి అనుకోకుండా దొరుకుతుంది. తర్వాత భార్య భర్తల బంధం అంటే ఎక్కువగా ఈ భార్య భర్తల మధ్య చికాకులు, గొడవలు వచ్చి తల్లిగారింటికి, పుట్టింటికి అమ్మాయి వెళ్ళిపోతుంటుంది. లేదంటే భర్తే వద్దని ఆస్తుంటాడు, లేకుంటే భర్తనే భార్య వద్దు అనుకుని వెళ్ళిపోవడము, తన ప్రవర్తనల బట్టో లేకుంటే ఈవిడి ప్రవర్తన బట్టో ఈ సమస్యలు ఎక్కువగా
ఇప్పుడున్న సామాజ్యంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు అనేది ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఎందుకు లేని వదిలేసుకుంటారు, కొన్ని ఖచ్చితంగా దాన్ని పట్టుకొని మనం సరి చేసుకోవాలి. మన భర్త మనకు కావాలనుకునే వాళ్ళు కొంతమంది, మన భార్య మనకు కావాలి, మనకు పిల్లలు ఉన్నారు, మన సంసారాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి. ఇరుగురు కలిసి సంసారంలో కుదురుగా ఉంటేనే మూడో వ్యక్తి మీ సంసారంలో ఏలు పెట్టాడు. లేకుంటే మాత్రానికి కంపల్సరిగా మధ్య వ్యక్తి వల్ల మీ సంసారంలో లేనిపోయిన అనుమానాలు కూడా కలిగి దూరం అయిపోయేదానికి 100% అవకాశం ఉంది. అదేవిధంగా మీ సంసారంలో కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ ఆటంకాలు కలగటానికి కారణం కూడా అటు ఆడవారు కావచ్చు, ఇటు మగవారు కావచ్చు. ఎవరి నుంచైనా సమస్య అనేది ఏర్పడుతుంది. చెప్పుడు మాటలే ఈ కుటుంబానికి దారితీస్తాయి. అలాంటి ఆలోచనలు, అలాంటి అనుమానాలు, అలాంటి ప్రయత్నాలు జరగకోకుండా ఉండాలంటే భార్యాభర్తల ఐక్యతా వశీకరణాన్ని చేయాలి. ఈ భార్యాభర్తల బంధ వశీకరణాన్ని చేసుకుంటే కంపల్సరిగా మీరు కుటుంబంలో భార్య ఎక్కడున్నా, భర్త ఎక్కడున్నా, మీరు అనుకున్న ప్రకారము మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, మీరు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఆ సమస్యల్లో మీరు పడిపోయి ఉన్నా కూడా వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి మీ కుటుంబ మార్గం నుంచి ఆ ప్రాబ్లాన్ని పరిష్కారం చేసే అవకాశం కంపల్సరిగా ఉంటుంది. మీరు ఒక్కసారి కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము పరిష్కారం చేస్తాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.